ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు. ప్రతిదినము దేవుని మాట ద్వారా, దేవుని వాక్కు ద్వారా దినమంతే కృపను పొందుకుందామండి. ఆయన అధికారానికి అప్పగించుకుందాం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన ఆయన సన్నిధి ఈ దినము మనతో నుండి మనం నడిపించబోతూ ఉంది. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి నా చింతకొచ్చినావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి నా చింతకొచ్చినావు. నీలోన జాలి పొంగే, నాలోన శాంతి నిండే. నీలోన జాలి పొంగే, నాలోన శాంతి నిండే. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు. యేసు నీ రుణము తీరునా. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు వేకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు దేవా, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండి మా జీవితాల్లో అసాధ్యమైన ప్రతి కార్యాన్ని సుసాధ్యపరుచుటకు ప్రతి నిత్యము మమ్మల్ని తండ్రి ప్రభు కంటికి రెప్పలా కార్చి కాపాడుతున్న ప్రియుడానికి వందనాలు దేవా. ప్రతిదినము నీ మాట ద్వారా బ్రతికి మా జీవితాల్లో ఉన్న ఎన్నో అయ్యా తండ్రి ప్రభు వ్యర్థమైన వాటి నుంచి విడుదల పొంది నీకు అంగీకారమైన జీవితంతో మా జీవితాన్ని గడిపి సమాధానకరమైన స్థితిలో నడిచి సాక్షులుగా బ్రతకడానికి మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్కు మాతో ఉన్నప్పుడు మేము బ్రతుకుతాం. ఎన్నో జీవితాలు బ్రతికించావు, ఎన్నో బ్రతుకులను బాగు చేసావు. ఈ నిమిషమే నీ కటాక్షం ద్వారా రీకారా శాతాతలరారాక్రు రీమా రాకాత మా క్రోత్రాక్రాంద్రియ రాక్రు రీరాల రాకాత మా క్రోత్రాకాతారారబ రీమారా శాత్రా క్రోత్రాకాతారారాక్రియ రాక్రు. నా ప్రేమ బిడలారా, నేను మీ తండ్రినై మీరు నా పిల్లలై నా ఉద్దేశం యావత్తు మీ జీవితాలను మొదలుపెట్టుటకు ఇప్పుడే నా వాక్కును మీ ఎదుట నిశ్చయంగా రిలీజ్ చేస్తున్నాను. ఇది నా వాగ్దానము. సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో ఉన్న 23వ వచనాన్ని వాగ్దానంగా ప్రకటిస్తున్నాను. నా ప్రేమైన బిడలారా, నా యందు భయభక్తులు కలిగి ఉండుట మీ జీవితంలో జీవ సాధనం. అనగా నా యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీ జీవితాల్లో నిర్జీవమైన ఏ పరిస్థితులు రానివ్వక జీవ సాధనంగా నేను ఉంటాను. ఎప్పుడైతే జీవనం సాధనం మీరు మరి కలిగి ఉంటారో అప్పుడు మీ జీవితంలో మీరు తృప్తిలై అపాయము లేకుండా నిశ్చయంగా బ్రతుకుతారు. ఏ విషయంలో కూడా అపాయం ఎదుట నిలబడదు. ఎందుకంటే జీవ సాధనం మీరు కలిగి ఉన్నారు కనుక. నా యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఏ పరిస్థితులు మిమ్మల్ని బలహీనపరుస్తున్నాయి, ఏ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి, ఎలాంటి వాటిలో మీరు పడిపోయి ఉన్నారు, నిలబడనివ్వకుండా ఏవి మిమ్మల్ని పడగొడుతూ ఉన్నాయి, అవి మీ జీవితంలో వద్దు అనుకున్నా ఎందుకు ప్రవేశిస్తున్నాయి, వాటిని జయింపచేసే ఆ శక్తిని మీ ఎడలని విడుదల చేయబోతున్నాను. అది ప్రేమించే వ్యక్తులైనా, లేదంటే భయంకరమైన శోధనలైనా, బలహీనతలైనా, భయాలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, జీవితంలో సంతోషం లేని పరిస్థితులైనా, అవి ఏదైనా నిర్జీవమైన క్రియ మీలోంచి తొలగించి జీవ సాధనంగా నేను మీ జీవితంలో అడుగుపెట్టి తృప్తి కలిగి జీవించడానికి ఏ ప్రేమలు, ఏ యొక్క సహాయము మీ ముందు శాశ్వతంగా నిలబడమని ఎరిగి వాటిని పక్కన పెట్టి నా యందు భయభక్తులు కలిగి నన్ను ప్రేమించుట అలవాటు చేసుకునే ఎడల నేనే మీకు జీవసాధనంగా ఉండి ఈ క్షణం నుంచి మిమ్మల్ని నడిపించబోతున్నాను. ఇది నా వాక్కు. రీకో రాకాత మా కోతారాక్రియ రాక్రు
రిమారాష త్రాక్రోంద్రియ రాక్క తరారర రీ త్రాక్రోంద్రియ రాక్క తరాలర రాక్రో. వందనాలేసయ్యా, మమ్మల్ని బలపరచు అనేది మేము సమస్తము చేయగలం. మమ్మల్ని బలపరచండి. నీ ఉద్దేశం ప్రతి ఒక్కరి జీవితంలో నడిపించండి. ఇంతవరకు నీకు విరోధమైన క్రియలు మాలో ఉంటే తీసివేసి నీకు అంగీకారమైన తండ్రి ప్రభు స్వభావంతో నింపి నడిపించి సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.